స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల మీద కనుక డిఎస్సిలో ప్రభుత్వం సరిగ్గా వివరణ ఇవ్వలేకపోతే మాత్రం భవిష్యత్తులో అది నియామకాలు చేసిన అధికారులు జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. అదే సందర్భంలో తప్పులు చేసిన వాళ్ళు క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది. జగన్ అధికారంలో రాకపోతే నో ప్రాబ్లం, సెటరైట్ అయిపోవచ్చు. వస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ వేస్తాడు, ఈ వ్యవహారం బయటపడుతుంది. ఎందుకంటే ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఎంటికలు నిలబడతాయి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదంట. ఇంతకు ముందు అంతా జీవో నెంబర్ 74 ఉండేది. అంటే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్షలు రాయాలా, క్వాలిఫై కావాలా. అప్పుడే వాళ్ళు టీచర్ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడే వాళ్ళు మ్యాథ్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఫిజికల్ సైన్సెస్ కానీ ఇటువంటి పరీక్షల్లో పిల్లలకు చదువులు చెప్పగలుగుతారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఎప్పుడు గతంలో జరగని విధంగా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఎవరూ కూడా డిఎస్సి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అని ఏకంగా జీవోలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో రాత పరీక్షలు లేకుండా కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ ఆధారంగా హిందీ, మ్యాథ్, సోషల్ సైన్స్, ఇంగ్లీషు ఇంకా ఇలాంటి సబ్జెక్టులకు డిఎస్సి పరీక్షలు రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసే కార్యక్రమం చేశాడు.